గురుగారు ఇప్పుడు ఉత్తర దిక్కు ఎటువంటి దోషం లేకుండా ఉంటే డబ్బు సమస్యలే ఉండవు. డబ్బు ఇంకా అధికంగా వస్తుంది అని వాస్తు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కానీ ఉత్తర దిక్కు ఎటువంటి దోషం లేని వాళ్ళు గూడా కొంతమంది డబ్బుల సమస్యని ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఇదంతా ఎందుకు అవుతుందంటారు? ఇప్పుడు ఉత్తరం దిక్కు ఒక్కటి సరిగ్గా ఉంటే సరిపోదు. ఇంకా మిగతా దిక్కులు కూడా కొంతవరకి సపోర్ట్ చేయాలి. ఉత్తరం దిక్కు బాగుండి, కొంచెం ఉత్తర ఈశాన్యం కూడా పెరిగి ఉంది, డబ్బులొస్తాయి. హ్మ్. తూర్పు దిక్కు, తూర్పు ఆగ్నేయం పెరిగి ఉంది, డబ్బులు ఖర్చయిపోతాయి. ఓహ్! టెన్షన్స్ ఉంటాయి. ఉత్తరం దిక్కు బాగుంది కదా! డబ్బులు రావటం అనేది వస్తున్నాయి. కానీ అక్కడ పక్కన పోతున్నాయి. హ్మ్. ఉండటం లేదు. అలా కాకుండా అంత బాగానే ఉంది. ఉత్తరం దిక్కు కూడా అంత బాగానే ఉంది. అప్పుడు కూడా డబ్బుల సమస్య వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఒక మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేయకపోతే కూడా సమస్యే. మీరు మంచి చాలా కాస్ట్లీ బైక్ ఒకటి కొన్నారు. కానీ ప్రాపర్‌గా మెయింటైన్ చేయటం లేదు మీరు. హ్మ్. సో, మీకు సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఉండకపోవచ్చు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఆ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే మంచిగా నడుస్తూనే ఉంటుంది. కొన్ని జీరో మెయింటెనెన్స్ కూడా ఉంటాయి. అసలు మెయింటెనెన్సే అవసరం లేదు, నడుస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడో ఒకసారి గబుక్కున ప్రాబ్లమ్ ఇస్తాయి. ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే ఆ సమస్య అన్నది రాదు. తుపాకీ కూడా ఉంది. దానికి మెయింటెనెన్స్ కావాలి. రోజు ఆయిలింగ్ చేసి అదంతా మెయింటెనెన్స్ వారానికి ఒకసారి ఏదో చేయకపోతే అవసరమైనప్పుడు పేలదది. హుహు. సో, మెయింటెనెన్స్ నువ్వు వాడినా వాడకపోయినా మెయింటెనెన్స్ ఇస్ కంపల్సరీ. ఎందుకంటే అవసరం ఎమర్జెన్సీస్‌లో ప్రాబ్లమ్ రాకూడదని. ఇప్పుడు ఇల్లంతా వాస్తు ప్రకారం బాగానే కట్టుకుంటారు. ఉత్తరం కూడా బాగానే ఉంటుంది. ఉత్తర హ్మ్. ఈశాన్యం కూడా పెరిగే ఉంటుంది. హ్మ్. అసలు డబ్బులు రాకుండా ఉండదు వాళ్ళకి. ఉంటుంది, వస్తది కానీ డబ్బులు నిల్వ ఉండవు. హ్మ్. దానికి కారణం ఏంటంటే మెయింటెనెన్స్ లేకపోవటం. ఇప్పుడు ఉత్తర ఈశాన్యం చక్కగా పెరిగి ఉంది. కానీ అక్కడ చెత్త, చెదారం అంతా అక్కడే ఏస్తున్నాం మనం. మన పెంపుడు జంతువులు ఏమన్నా ఉంటే అక్కడనే పోయి అక్కడనే పడి షిట్ చేసేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఊడ్చిన దుమ్మంతా, ధూళంతా తీసుకెళ్ళి అక్కడే వదిలేస్తున్నాము. లేకపోతే ఈ పెరిగిన ఈశాన్యంలో ఏదో పెద్ద బరువు తీసుకెళ్ళి పెట్టాము. ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఇది మెయింటెనెన్స్‌కి విరుద్ధం. మెయింటెనెన్స్ చేయకపోవటం అట్లా ఉంచేసి ఇంకా దాన్ని చెడగొడుతున్నామన్నమాట. హుహు. సో, ఉత్తరం బాగున్నంత మాత్రాన సరిపోదు. ఏ దిక్కైనా సరే బాగున్నంత మాత్రాన సరిపోదు. ఆ దిక్కుకు సంబంధించిన మెయింటెనెన్స్ కూడా మనం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే సత్ఫలితాలనేవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మనకి ఎప్పుడో అత్యవసరమైనప్పుడు తుపాకీ పని చేయనట్టుగా ఈ చెత్త చెదారం వేసినప్పుడు అటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా రాకూడదనుకుంటే వాస్తు ప్రకారం అంతా బాగున్నా సరే ఉత్తర దిక్కనే కాదు, ఏ దిక్కైనా సరే చక్కగా మెయింటైన్ చేసి పెట్టుకుంటే ఆ దిక్కుకు సంబంధించిన ధనానికి సంబంధించి, కీర్తి ప్రతిష్టలకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, పెళ్ళిళ్ళ భార్యాభర్తల సంబంధాలకు సంబంధించి ఫలితాలు తప్పకుండా బాగుంటాయి.